హాయ్ గాయ్స్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ఎలా ఉంది? సినిమా స్టోరీకి వస్తే పాత చింతకాయ పచ్చడే. కాకపోతే ఆల్రెడీ మనకు పాత స్టోరీస్ చాలా తెలుసు, ఆల్మోస్ట్ రిలేటెడ్గానే ఉంది మూవీ మ్యాక్సిమం. కాకపోతే ద ద దళపతి విజయ్ నేను అంటే ఆయన ఇచ్చే యాక్షన్, ఆయన ఇచ్చే పెర్ఫార్మెన్స్కి ఈ మూవీ ఆయన వల్లే ఈ సినిమా ఆడింది అని చెప్పడము ఎటువంటి అతిశయోక్తి లేదు. కాకపోతే మనం స్టోరీ ఇక్కడ చెప్పకూడదు, స్పాయిలర్ అయిపోద్ది. మూవీ వచ్చేటప్పటికి ఓకే, అంటే రేటింగ్ ఎంత ఇవ్వచ్చు మూవీకి అనేది తర్వాత మాట్లాడుకుందాం. ముందు స్టోరీ అంటే ఏంటి, అదే అసలు ఏంటి. స్టార్టింగ్ సీన్ మనకి హీరోని చూపిస్తారు కదా, మనకి ట్రైలర్లోనే కొన్ని సీన్స్ మనకు చూపిస్తారు. యాజ్ పర్ ట్రైలర్ వెళ్దాం, ఎందుకంటే ఇక్కడ స్టోరీ చెప్పకూడదు కాబట్టి. యాజ్ పర్ ట్రైలర్ మనకి ట్రైన్ సీన్ అది చూపిస్తారు కదా, ఇక అంతే. ఆ తర్వాత మీ ఇమాజినేషన్ ఇక. ఓకే, కొంచెం అంటే పాత చింతకాయ పచ్చడితో పాటే మూవీ స్టోరీ అంతా బాగా ల్యాగ్ చేసి లాస్ట్కి ఎట్టో వదిలారు అనిపించింది. లాస్ట్లో కొంచెం ఆ సీన్ కొంచెం అది తీసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే కానీ అఫ్కోర్స్ యాజ్ ఫర్ ది హీరో మూవీ ఈజ్ ఓకే, ఎందుకంటే ఆయన్ని బట్టే కదా సినిమా. అసలు ఆయన లేకపోతే సినిమానే చూడలేము. ఓకే, సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ ఎంత ఉంటుంది అంటే 3 ఇవ్వచ్చు, ఫర్ 5. ఏంటి స్వామి ఎంత తక్కువ రేటింగ్ ఇచ్చావు అంటే, స్టోరీ వచ్చి మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే ప్రెడిక్టబుల్గా ఉంటుంది. కొన్ని అక్కడక్కడ ట్విస్టులు ఉంటాయి, కానీ ఆ ట్విస్ట్ రివీల్ అయిపోయాక అదేంటి ఆడియన్స్కి ఆ హైప్ ఇద్దాం అనే లోపే మళ్ళీ ఆ ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత నిజంగానే ఆడియన్స్ని కొంతవరకు, అంటే కొంతలో కొంత పూర్తిగా డిసప్పాయింట్ చేసిందని కాదు, అంటే హీరోకి తెలియకుండా ఏదైనా ఒక ట్విస్ట్ ఉంది అంటే అది బాగుంటుంది. కానీ దాని ముందే అది నాకు తెలుసు అంటే కొంచెం అది ఓకే. స్పాయిలర్ అలర్ట్కి నేను ఇంకా స్టోరీ గురించి ఏం చెప్పను. మూవీని అందరూ థియేటర్స్లో చూసి చక్కగా ఆదరిస్తారని. నేను ప్రమోట్ చేయట్లేదు, ఆయన గురించి చెప్తున్నాను. ద దళపతి విజయ్, ద గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్, ద వన్ అండ్ ఓన్లీ దళపతి విజయ్. ఓకే, మూవీ అయితే అంటే ఓకే. ఇక అంతకు మించి నేను చెప్తే చెప్పింది చెప్పి ఎంతసేపు చెప్తావరా అంటారు. ఓకే ఓకే ఓకే, బాయ్ ఫ్రెండ్స్. We will meet in the next movie review. Thanks for watching.